Hi all, let us discuss B reading of Unit 1. Every success story is also a story of great failures. ప్రతి విజయగాథ వెనకాల ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అపజయాలు కూడా ఉంటాయి అని టైటిల్పై మనకి లెసన్ ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ లెసన్స్. సో లెట్ us quickly start the lesson. ఫెయిల్యూర్ ఈజ్ ది హైవే టు సక్సెస్. సక్సెస్కి రాచమార్గము ఫెయిల్యూరే అంటారు. అంటే ఫెయిల్ అయినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరము లేదు. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. నువ్వు సక్సీడ్ కావాలంటే ఒకటికి 2 సార్లు ఫెయిల్ అయినా బాధపడకు అని చెప్పేసి అంటాడు. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ that all stories of success are also stories of great failures. మరి మనం చరిత్రను గమనించినట్టయితే విజేతల కథలన్నీ కూడా ఫెయిల్యూర్స్కి సంబంధించినవి ఉంటాయి. ఫెయిల్యూర్స్ నుంచే వాళ్ళు విజయాన్ని పొందినటువంటి విషయాలు మనకి కనబడతాయి. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. కానీ సామాన్య ప్రజలకి వారి ఫెయిల్యూర్స్ కనపడవు. They only see one side of the picture and they say that the person got lucky. వాళ్ళు ఏమంటారు ప్రజలు? అదృష్టవంతుడయా, అదృష్టం కొద్ది అతడు సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి అంటారు. కానీ అతడు ఆ విజయం వెనకాల చేసిన కృషి వాళ్ళు గమనించారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఇంకేమంటారు? హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ది రైట్ ప్లేస్ ఎట్ ది రైట్ టైం. సరి అయిన సమయాన సరి అయిన స్థానంలో ఉన్నాడు కనుక అతడు సక్సెస్ అయ్యాడు అంటారు తప్ప దే నెవర్ అగ్రీ దట్ హీ వర్క్డ్ హార్డ్ అండ్ హార్డ్. కష్టపడ్డాడు అని మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. లెట్ మీ షేర్ సమ్ వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కొన్ని ముఖ్యాంశాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. ఇతను తను 21వ ఏట బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు. వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22. తర్వాత అసెంబ్లీకి ఎలక్షన్స్కి పోటీ చేసి తన 22nd ఇయర్ అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 24. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఓవర్కేమ్ ది డెత్ ఆఫ్ హిజ్ స్వీట్ హార్ట్ ఎట్ ఏజ్ 26. తన 26వ ఏట తన స్వీట్ హార్ట్ వైఫ్ని కోల్పోవడం ఇదొక పెద్ద దెబ్బ అతనికి. అయినా కూడా కుంగిపోలేదు. హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ఏజ్ 27. 27వ ఏట తనకి హెల్త్ పాడైపోయింది. నర్వ్ సిస్టమ్ కాస్త దెబ్బతింది. అయినా కూడా భయపడలేదు. లాస్ట్ ఏ కాంగ్రెషనల్ రేస్ ఎట్ ఏజ్ 34. మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్లో పోటీ చేశాడు, పార్లమెంట్ ఎలక్షన్స్. 34 తన వయసు అప్పుడు. మళ్ళీ ఓడిపోయాడు. లాస్ట్ ఏ సెనటోరియల్ రేస్ ఎట్ ఏజ్ 45. మళ్ళా 45వ ఏట మళ్ళీ పార్లమెంట్కి రాజ్యసభకి పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఫెయిల్డ్ ఇన్ ఎన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ ఏజ్ 47. 47వ ఏట ఉపాధ్యక్షుడిగా పదవికి పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు. చూడండి ఎన్నిసార్లు ఓడిపోతా ఉన్నాడు. లాస్ట్ ఏ సెనటోరియల్ రేస్ ఎట్ ఏజ్ 49. మళ్ళీ 49వ ఏట మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయాడు. అయినా కూడా వెనుకడుగు వేయలేదు. అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎట్ ఏజ్ 52. తన 52వ ఏట అతను ఏకంగా అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. చూడండి, ఇతని ఫెయిల్యూర్స్ మనం కనుక కౌంట్ చేస్తే 10 times తన లైఫ్లో పెద్ద పెద్ద దెబ్బలు తిన్నాడు. అంత మాత్రాన అతను భయపడలేదు. తన టార్గెట్ని రీచ్ అయి ప్రపంచానికి తానేంటో నిరూపించాడు. మరి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే
దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. ఇతడు ఎవరో కాదు, అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్. వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? మరి 10 times ఫెయిల్ అయ్యాడు లైఫ్లో అంటే అతన్ని ఫెయిల్యూర్ అంటామా? ఈ కుడ్ హ్యావ్ క్విట్. క్విట్ అంటే వైదొలగడం, పారిపోవడం. అతను నిజంగా ధైర్యం లేకపోతే అతడు ఎప్పుడో పారిపోయేవాడు. ఫెయిల్యూర్ అని మనం అనుకుంటే అతడు పారిపోయేవాడు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డిటూర్, నాట్ ఎ డెడ్ ఎండ్. కానీ అబ్రహాం లింకన్కి డిఫీట్ అనేది, ఫెయిల్యూర్ అనేది డిటూర్, ఒక కొత్త దారిగా భావించేవాడు తప్ప డెడ్ ఎండ్, అదే చివరి గమ్యము అని ఎప్పుడు భావించేవాడు కాదు. అదొక కొత్త దారి. డిటూర్ అంటే మామూలుగా అందరూ నడవనటువంటి దారి. ఇట్స్ ఏ డిఫరెంట్ వే అని. In 1913, Lee De Forest, the inventor of the triode tubes, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. 1913 సంవత్సరంలో లీ డి ఫారెస్ట్ అనే ఒక సైంటిస్ట్ ట్రయోడ్ ట్యూబ్ని కనుక్కున్నట్టు సైంటిస్ట్. ట్రయోడ్ ట్యూబ్స్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు మనం వాడతాం, ముఖ్యంగా అది రేడియోస్లో మనకి ఉంటుంది. అతన్ని అక్కడి ప్రభుత్వం అతని మీద ఒక నేరారోపణ చేసింది. అతడు ఒక ఫ్రాడులెంట్ అంటే మోసపూరితమైనటువంటి పద్ధతుల ద్వారా తన కంపెనీ ప్రోడక్ట్స్ని సేల్ చేసే విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నాడని అతని మీద ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అంటే తన దగ్గరకు ఉండేటటువంటి ఆ డివైజెస్ మంచి వాయిస్, ప్యూర్ వాయిస్ జనరేట్ చేస్తాయని చెప్పేసి ఒక రాంగ్ అలిగేషన్ వేస్తూ అతన్ని ఇబ్బంది పెట్టింది అక్కడి ప్రభుత్వం. కానీ అతడు లొంగలేదు. హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్, అవమానించబడ్డాడు. కెన్ యూ ఇమాజిన్ వేర్ వీ వుడ్ బీ వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? మరి అతని ఎలక్ట్రానిక్ పరికరమైనటువంటి ట్రైడ్ ట్యూబ్ లేకపోతే ఈరోజు మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్ కనిపించేటివి కావు. A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. రైట్ సోదరులు హెవియర్ దెన్ ఎయిర్ అంటే గాలి కంటే బరువు అయినటువంటి ఒక మిషన్ని కనుక్కుంటున్నారు. అది గాలిలో ఎగరగలదు అని ఒక రాంగ్ నోషన్తో వీళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు. వీరికి అంత తెలివి లేదు అని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పత్రిక అతన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివితేటల్ని శంకించింది. అయినా వాళ్ళు భయపడలేదు, బాధపడలేదు. అలా జరిగినటువంటి ఒక వారం లోపలనే వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మరింత పట్టుదలతో శ్రమించి 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. వారు తమ తొలి విమానాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. కర్నల్ శాండర్ ఎట్ ఏజ్ 65 with a beat-up car and a $100 check from Social Security realized he had to do something. కర్నల్ శాండర్ అనే మరొక వ్యక్తి 65వ ఏట తనకున్నటువంటి ఒక పాత కార్ పట్టుకొని ఒక $100 చెక్ పట్టుకొని బయలుదేరాడు. నేను ఏదో ఒకటి సాధించాలని చెప్పి. హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. రెసిపీ అంటే వంట వండే విధానాన్ని తెలియపరిచే ఇన్స్ట్రక్షన్. హౌ టు కుక్ ఫుడ్, హౌ టు కుక్ సమ్ కర్రీ, ఆ విధంగా దాని ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళ అమ్మ చెప్పినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకొని వాటిని పాటిస్తూ చక్కటి క్యాటరింగ్ చేసి దాన్ని అమ్ముకోవడానికి ఆర్డర్స్ కోసం బయలుదేరాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్? తన మొదటి ఆర్డర్ పొందడానికి అతడు ఎన్ని తలుపులు తట్టాడో తెలుసా? ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దెన్ 1000 doors బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. తన ఫస్ట్ ఆర్డర్ పొందడానికి అతడు సుమారుగా కాదు 10,000
1000 గడపలు అతడు తట్టిండట. ఒకటి కాదు, రెండు కాదు, 1000 గడపలు తట్టిండు. అప్పుడు కానీ అతనికి ఎవరో ఒకరు ఇతన్ని నమ్మి తన ఫస్ట్ ఆర్డర్ ఇతనికి ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్ ఆఫ్టర్ 3 tries, 10 tries, 100 tries? అండ్ దెన్ వి సే వి ట్రైడ్ యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్. మరి అదే ప్లేస్లో మనం ఉంటే ఎంత ప్రయత్నిస్తాం? ఎన్ని డోర్లు తడతాం? మహా అంటే 3 సార్లు, 3 డోర్లు తట్టి మన ఓపికకి అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టిస్తాం. ఇంకా కొంచెం ఓపిక ఎక్కువ వాళ్ళు ఒక 10 డోర్లు తడతారు. ఇంకా ఓపిక ఉన్నదనుకుంటే ఒక 100 డోర్లు తడతాడు. తర్వాత ఏమనుకుంటారు, నేను మ్యాక్సిమం కష్టపడ్డాను కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదని తనకు తనగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అలా చేయలేదు ఎవరు? కర్నల్ శాండర్ 1000 డోర్లు తట్టాడు. ఏదైనా సరే నా ఆర్డర్ పొందాలంటే ఒక పట్టుదలతోని ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. ఈరోజు కర్నల్ శాండర్స్ అంటే ఫేమస్ రెస్టారెంట్స్కి అతను ఐకాన్గా ఉంటాడు. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్ ఎడిటర్స్ who said he had no talent. వాల్ట్ డిస్నీ అనే మరొక వ్యక్తి ఒక కార్టూనిస్ట్, అతను చక్కగా బొమ్మలు గీస్తాడు. అతన్ని కూడా ఆ దేశపు వార్తాపత్రికలు అతన్ని కూడా విమర్శించినాయి. ఒప్పుకోలేదంటే ఇతనికి టాలెంట్ ఉంది, ఇతని బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయని ఒప్పుకోలేదు. వన్ డే ఏ మినిస్టర్ ఎట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఒకరోజు వాళ్ళ మినిస్టర్ ఒకతను ఇతన్ని అద్దెకి తీసుకున్నాడు. అంటే కొన్ని కార్టూన్స్ గీయమని చెప్పేసి ఇతన్ని పిలిపించుకున్నాడు. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ది చర్చ్. ఆ చర్చ్ దగ్గర కూర్చొని బొమ్మలు గీస్తూ ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ? ఒక షెడ్ దగ్గర. ఆ షెడ్లో ఏమున్నాయి? మౌస్, ఎలుకలు ఉన్నాయి. ఇన్ఫెస్ట్ అంటే ఉండడం, నివసించడం. ఎలుకలు నివసిస్తున్నటువంటి ఆ షెడ్ దగ్గర కూర్చొని అతను తన ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఆఫ్టర్ సీయింగ్ ఎ స్మాల్ మౌస్, అతనికి ఒక ఎలుక కనబడింది. అటు నుంచి బయటకు వచ్చింది చిన్న ఎలుక. మౌస్ మీన్స్ చిట్ ఎలుక. దాన్ని చూసి హీ వాజ్ ఇన్స్పైర్డ్. అతను ఇన్స్పిరేషన్ పొందాడు, ప్రేరణ పొందినాడు. దిస్ వాజ్ ది స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతడు మిక్కీ మౌస్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్టూన్ చిత్రకథను స్టార్ట్ చేశాడు. ఈరోజు మనకి టీవీలలో టామ్ అండ్ డిస్నీ, మిక్కీ మౌస్ లాంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వస్తున్నాయంటే అది వాల్ట్ డిస్నీ పుణ్యమే. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. విజేతలు గొప్ప గొప్ప పనులు చేయరు. మరి ఏం చేస్తారు? దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. వాళ్ళు చిన్న చిన్న పనులే గొప్ప పద్ధతిలో చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విక్టర్స్ అండ్ ద నాన్ విక్టర్స్. వన్ డే ఎ పార్షియల్లీ డెఫ్ 4-year-old కిడ్ కేమ్ హోమ్ విత్ ఎ నోట్ ఇన్ హిజ్ పాకెట్ ఫ్రమ్ హిజ్ టీచర్. ఒకరోజు 4 సంవత్సరాల ఒక పిల్లవాడు తన టీచర్ రాసినటువంటి ఒక చిన్న స్లిప్తో అతని పాకెట్లో పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చిండు. అందులో ఏం రాసింది చూడండి. యువర్ టామ్ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది స్కూల్. మీ టామీ, మీ పిల్లవాడు తెలివితేటలు ఏమి లేవు ఇతనికి, దయచేసి ఇతన్ని మా స్కూల్ నుంచి టీసీ తీసుకొని బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి చిట్టిలో రాసింది ఒక టీచర్. హిజ్ మదర్ రెడ్ ది నోట్ అండ్ ఆన్సర్డ్. వాళ్ళ అమ్మ ఆ నోట్ చదివి సమాధానం రాసిందట. ఏమని? మై టామీ ఈజ్ నాట్ ఎ స్టూపిడ్ టు లెర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. మా బాబు స్టూపిడ్ కాదు, అతనికి చెప్పే మార్గం మీ దగ్గర లేకపోవచ్చు, నేనే బోధిస్తానని చెప్పేసి ఆమె ఘాటైనటువంటి సమాధానం రాసి ఉంటుంది. అండ్ దట్ టామీ గ్రూ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ చిన్నపిల్లవాడు ఎవరో కాదు, పెద్దవైన తర్వాత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అతనే థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ అండ్ హీ వాజ్ పార్షియల్లీ డెఫ్.
పార్షియల్ అంటే పాక్షికంగా, కొంచెం డెఫ్ ఉందట అతనికి, థామస్ ఎడిసన్కి. అతడు తన జీవితకాలం స్కూల్కి వెళ్ళింది ఎన్ని రోజులయ్యా అంటే 3 months, 3 నెలలు మాత్రమే స్కూల్కి వెళ్ళాడట. అంతా కూడా వాళ్ళ అమ్మ వద్ద నేర్చుకొని గ్రేట్ సైంటిస్ట్గా ఎదిగాడు. హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. ఫోర్డ్ కంపెనీ కార్స్ అంటే ఫేమస్, కాస్ట్లీయెస్ట్ కార్స్ అవి. మరి దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? హెన్రీ ఫోర్డ్ అనే ఒక అతను. అతను తన మొదటి కార్కి రివర్స్ గేర్ సెట్ చేయడం మర్చిపోయాడట. అది కూడా ఒక ఫెయిల్యూర్ కిందకి మనం తీసుకోవచ్చు, కానీ భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఈరోజు ఫోర్డ్ కార్ అంటే చాలా ఖరీదైన కారు. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్? మరి వీళ్ళందరినీ మనం ఫెయిల్యూర్గా భావిస్తామా? దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దెమ్. మరి వాళ్ళకి సమస్యలు లేకుండా ఉన్నారా? సమస్యలు ఉన్నప్పటికీ ఛేదించుకుంటూ వెళ్ళారు, అంతేగాని సమస్యల ఆప్షన్స్ అనేది అక్కడ లేదు. ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. బట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. కానీ బాహ్య ప్రపంచానికి ఏం కనబడుతుంది? అదృష్టం అదృష్టం అంటారు తప్ప అదృష్టం అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉండదు. 99% పర్స్పిరేషన్, ఓన్లీ 1% ఇన్స్పిరేషన్. 99% చెమటోడు వాలే, 1% మాత్రమే అదృష్టం వరుస్తుంది. అంతే తప్ప గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆగదు. ఏం చదువుకోకుండా వచ్చి ఎగ్జామ్ రాస్తా అంటే పెన్ను కదులుతుందా? కదలదు. హార్డ్ వర్క్ చేయాలి. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అందుకే అన్నారు వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్, బట్ బిహైండ్ దేర్ సక్సెస్ దేర్ ఆర్ సో మెనీ ఫెయిల్యూర్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకి మనకి ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళు బౌన్స్ బ్యాక్, లేచి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసేవారు. దిస్ ఇస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్. దీన్ని ఏమంటారట? ఫెయిలింగ్ ఫార్వర్డ్. ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ముందుకెళ్ళడం, అంతే తప్ప బాధపడుతూ కూర్చోవడం కాదు. ఫెయిల్ అయినా మళ్ళీ లేచి ముందుకెళ్ళడం, రాదర్ దెన్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్ళడం కాదు, ఫార్వర్డ్గా వెళ్ళడం. యు లర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్స్. సో ఆ విధంగా మీరు కూడా వీరి పాఠాల నుంచి నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. లర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. ఒకవేళ ఫెయిల్ అయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇన్ 1914 థామస్ ఎడిసన్ ఎట్ ఏజ్ 67 లాస్ట్ హిజ్ ఫ్యాక్టరీ విచ్ వాజ్ వర్త్ ఏ ఫ్యూ $1 million ఆన్ ఫైర్. థామస్ ఎడిసన్ ఇందాక చెప్పుకున్న సైంటిస్ట్ తన 67వ ఏట తాను నిర్మించుకున్నటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక ఫ్యాక్టరీ, ఒక పరిశ్రమ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిందట. కొన్ని $1 million విలువ చేసే పరిశ్రమ. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే బీమా అంటాం. దానికి తక్కువ బీమా ఉండే, అంటే మనీ రిటర్న్స్ రావడం చాలా తక్కువ అన్నమాట. నో లాంగర్ యంగ్ మ్యాన్, ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెట్. ఆయన యంగ్ మ్యాన్ కాదు, 67వ ఏట కూడా అతని మనసు ఎంత దృఢంగా ఉందో చూడండి. ఏమీ బాధపడలేదు. కళ్ళ ముందర తన కంపెనీ కాలిపోతూ ఉన్నది, స్మోక్ వస్తూ ఉన్నది, మంటలకి బూడిదవుతూ ఉన్నది. అయినా అతను ఏమంటాడు? దేర్ ఈజ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. డిజాస్టర్ అంటే ప్రమాదం, ఆపద. ఈ ఆపదలో ఒక విలువైనటువంటి సందేశం ఉంది అంటాడు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. మనం చేసినటువంటి పొరపాట్లన్నీ ఆ మంటలలో కాలిపోయాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ అన్యూ. అన్యూ అంటే మళ్ళీ ఫ్రెష్గా, కొత్తగా మళ్ళీ మనం ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటే ధైర్యం చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks లేటర్ హీ ఇన్వెంటెడ్ ది ఫోనోగ్రాఫ్. వాట్ ఎన్ యాటిట్యూడ్. కంపెనీ కాలిపోయిందని బాధపడుతూ కూర్చోలేదు. ఆయన పరిశోధనలు కంటిన్యూ చేస్తూ కేవలం 3 వారాల వ్యవధిలోనే ఫోనోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని
కనుక్కున్నాడు. అతని యాటిట్యూడ్ చూడండి. ఫోనోగ్రాఫ్ అంటే రికార్డ్ ప్లేయర్, టేప్ రికార్డర్ మీకు తెలుసు కదా, రికార్డ్ ప్లేయర్. దాన్ని కనుక్కున్నాడు, ప్రపంచానికి అందించాడు. యాటిట్యూడ్ చూడండి. యాటిట్యూడ్ మీన్స్ వే ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం చూడండి. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సచ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఈ క్రింద మరికొంతమంది ఎగ్జాంపుల్స్, విజేతల ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. థామస్ ఎడిసన్ failed approximately 10,000 times while he was working on the light bulb. థామస్ ఎడిసన్, ఎడిసన్ అంటే మనకు గుర్తొస్తుంది. బల్బ్ ఎవరు కనుక్కున్నారంటే ఎడిసన్. ఆ బల్బును కనుక్కునే విధానంలో అతను 10,000 సార్లు ప్రయత్నాలు చేసి, ఒకటిసారి రెండు కాదు, 10,000 సార్లు ప్రయత్నాలు చేసి చివరికి కనుక్కున్నాడు. ఈరోజు మనకి బల్బ్స్, ట్యూబ్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా క్రెడిట్ గోస్ టు థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ గారి పుణ్యమే. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40. పైన డిస్కస్ చేసుకున్నాం మనం. హెన్రీ ఫోర్డ్ కార్ల అధినేత, కంపెనీ అధినేత. ఆయనకి తన 40వ ఏట అతడు బ్రోక్ అయిపోయాడు. బ్రోక్ అంటే బ్యాంక్రప్ట్ అయిపోయాడు, డబ్బు లేకుండా దివాలా తీసిపోయాడు. ఆయన కూడా భయపడకుండా ముందుకెళ్ళాడు. లీ ఇయాకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ది ఏజ్ ఆఫ్ 54. ఇతను మరొక బిజినెస్ మ్యాగ్నెట్. అతడు తన 54వ ఏట ఆ రాజ్యంలో ఇతన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఇతన్ని షూట్ చేశాడంట. అయినా కూడా ఆ బుల్లెట్లకు అతను నిలవకుండా, భయపడకుండా, మరి అతనితో లైఫ్ ఆపుకోకుండా ముందుకెళ్ళి తన బిజినెస్ని కంటిన్యూ చేశాడంట. యంగ్ బీథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్, బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. బీథోవెన్ అనే ఒక ఫేమస్ మ్యూజిషియన్, సంగీత విద్వాంసునికి అతనికి ఏం టాలెంట్ లేదని చెప్పేసి అక్కడికి ప్రజలు చెప్పేశారు. అట్లా అతను వెనకడుగు వేయలేదు. అయ్యో నాకు టాలెంట్ లేదు కావచ్చు అని చెప్పేసి అనుకోలేదు. ఆయన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ప్రపంచానికి గొప్ప సంగీతాన్ని అందించాడు బీథోవెన్. దీస్ ఆర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ దట్ కెన్ ఇన్స్పైర్ అస్, దట్ కెన్ మోటివేట్ అస్. వీళ్ళ జీవిత గాథలు చూసి మనం మోటివేట్ కావాలి. ఫెయిల్ అవుతున్నామని భయపడాల్సిన అవసరం లేదు, కష్టపడాలి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం కొత్త పాఠాలు నేర్చుకోవాలి. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్స్, ఫెయిల్యూర్స్ ఇన్ఎవిటబుల్, తప్పకుండా ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచ్ అస్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం, విధేయత. వినయంగా ఉండు, విధేయతగా ఉండు అని చెప్తుంది మన ఫెయిల్యూర్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి, అదొక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. ఇబ్బంది, సెట్ బ్యాక్ మీన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇబ్బంది. ఆ బాధలో నీకు ఒక రకమైన ధైర్యం వస్తుంది, ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ రెండు అంశాలు నిన్ను ఇబ్బంది నుంచి బయటపడిస్తాయి, ఇబ్బందిని ఓవర్కమ్ చేస్తాయి, అధిరోధిస్తాయి. వి నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. కనుక సెట్ బ్యాక్స్ నుంచి, ఫెయిల్యూర్స్ నుంచి మనం కొత్త పాఠం నేర్చుకొని విక్టర్గా ఉండాలి, విజేతగా నిలవాలి తప్ప విక్టిమ్ అంటే ఎవరు? బాధితుడిలా బాధపరచు కూర్చోవద్దు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. మన మనసుని డిస్టర్బ్ చేస్తాయి, ప్రోగ్రెస్ని అడ్డుకుంటాయట. ఏంటి? రెండు నెగటివ్ క్వాలిటీస్. వాట్ ఆర్ దోస్? ఫియర్ అండ్ డౌట్. ఫియర్ అంటే భయము, డౌట్ అంటే అనుమానం ఉండదు, నమ్మకం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, భయపడకూడదు. అమ్మో ఇంత పెద్ద టాపిక్ నేను చదువుతున్నా, నాకు వస్తుందా? నువ్వు దాన్ని చిన్నగా చేసి చదువుకోవచ్చు. ఆ భయం ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. నీకు ఎప్పుడైనా ఇబ్బంది నీ జీవితంలో ఎదురైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓకే, నాకు ఇబ్బంది ఎదురైంది, నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను,
మరి ఫెయిల్యూర్ నుంచి, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి, ఈ అనుభవం నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేది నీది క్వశ్చన్ చేసుకో. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు టర్న్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ టు ఎ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడు నీకు ఒక కొత్త రకమైన ఆలోచన వస్తుంది, వచ్చి ఒక కొత్త పద్ధతిలో నువ్వు ముందుకు దూసుకెళ్తావు. ఏమంటున్నాడు? అప్పుడు కానీ నువ్వు స్టంబలింగ్ బ్యాక్ని, ఒక మామూలు బండని స్టెప్పింగ్ స్టోన్లా మారుస్తావు, ఒక మెట్టులా మారుస్తావు అంటున్నాడు. ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఎ పర్పస్. మనకు ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని మనం రీచ్ కావాలంటే దానికి మోటివేషన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది, ప్రేరణ ఎక్కడికి వెళ్ళొస్తుంది అంటే బర్నింగ్ డిజైర్కి వెళ్ళొస్తుంది. సాధారణ కోరికతోటి రాదు. డిజైర్ అంటే కోరిక, బట్ దాని ముందు ఏముంది? బర్నింగ్ డిజైర్, అడ్జెక్టివ్ ఉంది. బర్నింగ్ డిజైర్, ఒక రగిలించే కోరిక. అట్లాంటిదే మనకి మోటివేషన్ని క్రియేట్ చేస్తుంది. నెపోలియన్ హిల్ wrote, whatever the mind of a man can conceive and believe, the mind can achieve. నెపోలియన్ హిల్స్ అనే ఒక రైటర్ ఏమంటాడు? మన మైండ్ దేన్నైతే రిసీవ్ చేసుకుంటుందో, దేన్నైతే నమ్ముతుందో దాన్ని తప్పకుండా సాధిస్తుంది అని చెప్పేసి అంటాడు. కనుక నెగటివ్ని మనం రిసీవ్ చేసుకోవద్దు, పాజిటివ్నే రిసీవ్ చేసుకొని పాజిటివ్నే నమ్మాలి. A young man asked Socrates the secret టు సక్సెస్. సోక్రటీస్ అనే ఒక ఫిలాసఫర్ని, ఒక తత్వవేత్తని ఒక యువకుడు వెళ్ళి అడిగాడంట, సార్ నాకు సక్సెస్కి ఏదైనా రహస్యం ఉంటే చెప్పండి అని. ఏదైనా గోళీ లాంటిది ఉంటే చెప్పండి, మింగుతా అన్నట్టు, సక్సెస్కి రహస్యం ఉంటే చెప్పండి అన్నాడు. సోక్రటీస్ టోల్డ్ ది యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ది రివర్ ది నెక్స్ట్ మార్నింగ్. ఓ నీకు సక్సెస్కి రహస్యం కావాలా? సరే చెప్తా, రేపు పొద్దున ఆ రివర్ వద్దకి రా, నది వద్దకి రా అన్నాడు. దే మెట్, ఇద్దరు పొద్దున నది వద్ద కలుసుకున్నారు. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ది రివర్. ఆయనేమో అక్కడ చెప్తాడేమో రహస్యం అని చెప్పేసి అనుకున్నాడు, చెప్పలే. ఆయన పట్టుకెళ్ళిండు, నదిలోకి పట్టుకెళ్ళిండు. వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, నదిలోకి ఎంత దూరం వెళ్ళిండట, ఎంత లోపలికి నీళ్లు మెడకాయ దాకా వచ్చేదాకా, నెక్ వరకు వచ్చే వరకు వెళ్ళారు. అతనికి ఏం అర్థం అవుతలేదు, ఏంది రహస్యం అడిగితే ఇదేమో చేస్తుండే తనని చెప్పేసి. అప్పుడు సోక్రటీస్ ఏం చేసిండు? సోక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ది వాటర్. అక్కడ చెప్తాడేమనుకున్నాడు, చెప్పలే. అతన్ని ఆశ్చర్యపరిచేశాడు. అతని మెడకాయ బట్టి ఆయన తలకాయని నీళ్ళలోకి ముంచాడు, నీళ్ళలో ముంచాడు. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. అతను అక్కడే నీళ్ళలో ఉంచాడు తన తలకాయని. అతన్ని కిందకెళ్ళి పైకి రావాలని చెప్పేసి, నీళ్ళకి వెళ్ళి బయటికి రావాలని చాలా ఘోరంగా కష్టపడతా ఉన్నాడు. కానీ ఇతని సోక్రటీస్ బలం ఎక్కువ ఉంది కనుక అతన్ని కిందికి నెట్టేస్తున్నాడు. లాస్ట్కి ఏమైంది, అతని ఫేస్ బ్లూ కలర్గా మారిపోయింది. కారణం ఆక్సిజన్ అతనికి అందట్లేదు. అప్పుడు గమనించాడు సోక్రటీస్, ఇంకా ఎక్కువసేపు ఉంచితే పిల్లవాడు చనిపోతాడేమో అని మెల్లగా బయటికి తీస్తున్నాడు. సోక్రటీస్ పుల్డ్ హిజ్ హెడ్ అవుట్ ఆఫ్ ది వాటర్ అండ్ ద ఫస్ట్ థింగ్ ది యంగ్ మ్యాన్ డిడ్ వాస్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. ఎప్పుడైతే సోక్రటీస్ అతన్ని నీటిలోకి వెళ్ళి బయటికి తీసుండో, ఆ యువకుడు ఏం చేసిండు, ఏం మాట్లాడలే, గ్యాస్ప్ బాగా దమ్ము తీసుకొని ఎందుకు బ్రెత్, శ్వాస ఆడకుండా అయిపోయింది అక్కడ. అప్పుడు కానీ అతన్ని కాస్త మళ్ళీ కుదుటపడి తర్వాత సోక్రటీస్ అడిగిండు అతన్ని. సోక్రటీస్ ఆస్క్డ్, వాట్ డిడ్ యూ వాంట్ ది మోస్ట్ వెన్ యూ వర్ దేర్? చూడు బాబు, నువ్వు నీళ్ళల్లో ఉన్నంతసేపు నువ్వేం కావాలని కోరుకున్నావు చెప్పు అన్నాడు. ద బాయ్ రిప్లైడ్, ఏం చెప్పాడు ఆ పిల్లవాడు? ఎయిర్, గాలి అన్నాడు. సోక్రటీస్ సెడ్, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. గదే విజయ రహస్యము. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్, దెన్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు గాలి కావాలి అని ఎంత గాఢంగా నువ్వు కోరుకున్నావో, ఎంత బలంగా కోరుకున్నావో,
అప్పుడే నీకు సక్సెస్ అనేది వరిస్తుంది. అంత కోరిక నీకు ఉండాలి. దేర్ ఈజ్ నో అదర్ సీక్రెట్. అంతే తప్ప విజయానికి ఏమి రహస్యాలు ఉండవు, దొంగ మార్గం ఉండదు, షార్ట్ వే ఉండదు. కష్టపడాలి, తపించాలి. చివరిగా ఏమంటాడు చూడండి, ఎ బర్నింగ్ డిజైర్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్స్. అకంప్లిష్మెంట్స్ మీన్స్ అచీవ్మెంట్స్, విజయాలు. ప్రతి విజయానికి కావాల్సింది ఒకటే, బర్నింగ్ డిజైర్, బలమైన కోరిక ఉండాలి, గాఢమైన కోరిక ఉండాలి. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్, ఎ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. చిన్న మంట, స్మాల్ ఫైర్, చిన్న మంట పెట్టి పెద్ద వంట కావాలి అంటే అవుదా? కాదు. మంట చిన్నది, వంట పెద్దది కాదు. అంటే కోరిక చిన్నగా ఉండి రిజల్ట్స్ రావాలి అంటే ఏమీ రావు. కోరిక బలంగా ఉండాలి. మంట బలంగా ఉంటే వంట అవుతుంది. రాకెట్ వేగంగా వెళ్ళాలంటే దాని వెనకాల ఏం పెట్టాలి? అగ్గి, మంట బలంగా పెట్టాలి, లేకపోతే అది వెళ్ళదు. కనుక సక్సెస్ కావాలి అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ తోటే మనకి మోటివేషన్ లభిస్తుంది. ఆ మోటివేషన్ తోటే మనం ముందుకెళ్తాము. తద్వారా మనకి సక్సెస్ అనేది తప్పకుండా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.